నమస్తే కంచుల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. టాలీవుడ్ లో సూపర్ స్టార్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు మహేష్ బాబు. బాలనటుగా మొదలైన ప్రయాణం ఇండస్ట్రీ హిట్లతో స్టార్డమ్, వరుస డిజాస్టర్లతో కెరీర్ ముగిసిపోయిందనే విమర్శలు, ఆ తర్వాత మళ్ళీ అంతకుమించిన కంబ్యాక్లు, ఇలా ఆయన సినీ జీవితం ఎన్నో ఒడిదుడుకులకు నిదర్శనం. రియల్ లైఫ్ లో స్టార్ మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో వేలాది చిన్నారులకు ప్రాణదాతగా నిలిచిన మహేష్ బాబు ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా బాలనటుడు నుంచి గ్లోబల్ స్టార్ వరకు సాగిన ఈ సూపర్ స్టార్ జర్నీని ఇప్పుడు కేటీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. 1975 ఆగస్టు 9న చెన్నైలో సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు మహేష్ బాబు జన్మించారు. లయోలా కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ ను వివాహం చేసుకున్నారు. వీరికి గౌతమ్ కృష్ణ, సితార ఇద్దరు సంతానం. సినీ వాతావరణంలో పెరిగిన మహేష్ బాబు కేవలం 4 ఏళ్ల వయసులోనే నీడా సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తండ్రి కృష్ణతో కలిసి శంకారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నా తమ్ముడు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చదువు కోసం కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. 1995లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత మురారి, ఒక్కడు, అతడు వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగారు. కానీ 2006లో వచ్చిన పోకిరి మాత్రం ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ మహేష్ బాబును అగ్ర కథానాయకుడిగా నిలబెట్టింది. అయితే మహేష్ బాబు కెరీర్ మొత్తం విజయాలతోనే సాగలేదు. ఒక్కడు తర్వాత వచ్చిన నిజం, నాని, అర్జున్ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ముఖ్యంగా నిజం ఫ్లాప్ అయినా ఆ సినిమాలో నటనకు మహేష్ బాబుకు నంది అవార్డు రావడం విశేషం. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా మహేష్ కు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. సైనికుడు, అతిథి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఆ తర్వాత 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ దర్శకత్వంలో కాళేశావుతో తిరిగొచ్చారు. విడుదల సమయంలో ఆ సినిమా ఫ్లాప్ అయినా నేడు అది కల్ట్ క్లాసిక్ గా అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2011లో దూకుడుతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మహేష్ కు 2014 మరో కఠినమైన సంవత్సరంగా మారింది. నేనొకడిని విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ సాధారణ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. అదే ఏడాది వచ్చిన ఆగడు కూడా భారీ అంచనాలను అందుకోలేక మహేష్ కెరీర్ లో పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. అయితే అక్కడితో మహేష్ ఆగిపోలేదు. 2015లో శ్రీమంతుడితో మరోసారి సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట వంటి వరుస విజయాలతో మరోసారి తన మార్క్ చూపించారు. కమర్షియల్ సినిమాలతో పాటు సామాజిక సందేశం ఉన్న కథలను కూడా ఎంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మహర్షి సినిమాలో వ్యవసాయం గొప్పతనాన్ని చెప్పిన మహేష్ రియల్ లైఫ్ లో కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. ఆంధ్ర హాస్పిటల్స్, హీల్ ఏ చైల్డ్ సంస్థలతో కలిసి ఇప్పటి వరకు 2500 మందికి పైగా చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేయించి వేల కుటుంబాల్లో ఆశలు నింపారు. అలాగే బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధికి సహకరిస్తున్నారు. మహేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. చెన్నైలో పెరగడం వల్ల తెలుగు మాట్లాడటం బాగా వచ్చినా తెలుగు చదవడం, రాయడం ఆయనకు రాదు. దర్శకులు చెప్పే డైలాగులను విని గుర్తుపెట్టుకొని నటిస్తారు. విజయ్, సూర్య, కార్తీలు ఆయన చిన్ననాటి స్నేహితులు. ఒకప్పుడు పొగ తాగే అలవాటు ఉన్న ఆయన ఒక పుస్తకం చదివిన తర్వాత పూర్తిగా అలవాటును మానేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మహేష్ బాబు చేస్తున్న వారణాసి ప్రాజెక్టు పైనే ఉంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం మహేష్ పూర్తిగా కొత్త లుక్ లోకి మారిపోయారు. దాదాపు 2 ఏళ్లుగా లాంగ్ హెయిర్, గడ్డంతో కనిపిస్తున్న ఆయన కలరీ పయ్యట్టు వంటి ప్రాచీన యుద్ధ
విద్యల్లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. మహేష్ బాబు ప్రయాణాన్ని పరిశీలిస్తే విజయం వచ్చినా వినయంగా ఉండటం, అపజయం వచ్చినా వెనక్కి తగ్గకుండా మళ్లీ లేచి నిలబడటం ఆయన గొప్పతనం. అందుకే 3 దశాబ్దాలుగా టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. బాలనటుడిగా మొదలైన ప్రయాణం స్టార్ హీరోగా ఎదుగుదల, వరుస డిజాస్టర్లను తట్టుకుని ఇచ్చిన కంబ్యాక్లు, సేవా కార్యక్రమాలతో సంపాదించుకున్న గౌరవం, ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ప్రాజెక్టుతో కొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు. ఇదే సూపర్ స్టార్ మహేష్ బాబు జర్నీ. మరి వారణాసితో ఆయన మరోసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. ఇక బర్త్డే సందర్భంగా ఆయనకు కేటీవీ తరపున స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ ఇలాంటి మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని కోరుకుందాం. మరో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం స్టే ట్యూన్ టు కంచెల టీవీ న్యూస్.